ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా జరగనివ్వకుండా ఏదో రాద్ధాంతం జరిగిపోయింది అని సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి బురద జల్లడానికి ప్రయత్నం చేస్తే వాయిదా వేసిన కౌన్సిల్ మళ్ళా తిరిగి సమావేశం అయిన తర్వాత కూడా నోటికొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడడానికి ఏదో ప్లెకార్డులు చూపించడానికి ఉపయోగించుకున్న తీరు కూడా మీరందరూ కూడా చూశారు. ఆ సమయంలో కూడా కౌన్సిల్ చైర్మన్ గారిని మేము టైం అడిగి మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము. నిన్న జరిగిన సభలో కూడా కౌన్సిల్లో కూడా గౌరవ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు చాలా క్లియర్గా కల్తీ వ్యవహారం మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము, మీరు చర్చకి సిద్ధంగా ఉన్నారా, మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలకి సంబంధించి సాక్ష్యాలు తీసుకురండి, సాక్ష్యాలు తీసుకొచ్చి మాట్లాడండి, సాక్ష్యాలు లేకుండా ఎక్కడో సాక్షి పేపర్లో ఉన్న తతంగాల్ని తీసుకొచ్చి ఈ సభని ఆటంకపరచడం కానీ సభా సమయాన్ని వృధా చేయటం కానీ మంచిది కాదు అని చాలా క్లియర్గా చెప్పున్నారు. అయినా ఎగైన్ ఈ రోజు మేము చర్చకు సిద్ధమని చెప్పి నిన్న మా మంత్రి గారు చెప్పిన తర్వాత కూడా ఎగైన్ ఈ రోజు మళ్ళీ వాళ్ళు అదే చర్చ కావాలి అనేటప్పుడు కూడా మేము కూడా చెప్పున్నాం. నేను డైరెక్ట్గా ప్రభుత్వం ఏ చర్చకైనా సిద్ధంగా ఉంది, ప్రజాహితం గురించి ఏ చర్చ గురించి అయినా మేము సిద్ధంగా ఉన్నాము, కల్తీ లడ్డు గురించి చర్చించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము, చెప్పండి మీ చర్చకి సిద్ధమేనా అని మాట్లాడితే తిరిగి ఎల్ఓపి గారు తన నోటుకొచ్చినట్టు ఆయన మాట్లాడి సభ వాయిదా వేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. అంటే 2 రోజులు యాక్చువల్గా 4 రోజులు ఇచ్చిన బడ్జెట్కి సంబంధించిన డిస్కషన్లో 2 రోజులు అసలు సంబంధమైన ఇష్యూని సంబంధమైన కంపెనీలని తీసుకొచ్చి అవాస్తవాలను మాట్లాడి 2 రోజుల సభా సమయాన్ని వృధా చేయటం అనేది చాలా క్లియర్గా మీరందరూ కూడా చూశారు.